హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే గోధుమ పిండి యూజ్ చేసి బోండా తయారు చేద్దాం. సో ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఈటింగ్ సోడా, తినే సోడా అంటారు కదా, అది కొద్దిగా వాము, సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ, పెరుగు, ఇంకా గోధుమ పిండి అండ్ పించ్ ఆఫ్ షుగర్. ముందుగా ఇందులో పెరుగు వేసుకుందామండి. ఇది గడ్డలు ఏం లేకుండా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోనే మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఈటింగ్ సోడా ఉంటుంది కదా, ఆ సోడా ఒక పించ్. తర్వాత కొద్దిగా వాము, కొద్దిగా షుగర్, ఇవన్నీ ఒకసారి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండొద్దు, అలా అని బాగా స్వీట్గా కూడా ఉండొద్దండి. అలా అయితేనే మంచిగా వస్తాయి. ఇప్పుడు దీనిలో మనం గోధుమ పిండి వేసుకుందాం. గోధుమ పిండి వేస్తున్నానండి. నేను ఒక 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు. అప్పుడు ఒక 1 కప్పు పెరుగు, 1.5 కప్పు వరకు మనం ఈ పిండి అనేది వేసుకోవాలి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా మధ్య రకంగా కలుపుకోవాలండి. దీనికి సేమ్ మైదా పిండి వచ్చినట్టుగానే వస్తాయి, కానీ మైదా పిండి హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. అలాగనే మనకు అంతే టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా బాగా కలపాలి. ఇట్లా ట్యాపింగ్ సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చే విధంగా కలిపితేనే మనకు పిండిలో హోల్స్ అనేవి వస్తాయి. ఇలా 2 నిమిషాలైనా బీట్ చేయాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి. కొంచెం హోల్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు దీన్ని ఒక 2 అవర్స్ దీన్ని పక్కకు పెట్టేసేయాలంటే నానాలి పిండి. పెరుగులో పిండి నానితేనే అప్పుడు మంచిగా వస్తాయి మనకు బోండాలు. ఆ బోండాలు చూడండి, ఇలా వేస్తే మనకు ముద్దలాగా రావాలి. అంతే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అండ్ పైన లేయరు మాడిపోతుంది, లోపల సరిగా ఉడకదు. సో ఇలా వేయడానికి కన్వీనియంట్గా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేద్దాం. అంచులకు కూడా పిండి ఏం ఉంచవద్దు, లేదంటే అది ఎండిపోతుంది కదా. దీనిలో వేసినప్పుడు మనకు ఒకవేళ అంటే పేలే అవకాశం ఉందండి. ఆయిల్లో చిటపట అని పేలుతూ ఉంటుంది. సో అందుకే ఇలా చేసి మూత పెట్టి పక్కన పెట్టిద్దాం ఈ పిండిని. మంచిగా నానిపోయిందండి. సరే, మళ్ళీ ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకొని మనం బోండాలు వేసేసుకోవడం. ఒకసారి వాటర్ తోటి చెయ్యి తడుపుకోవాలండి. తర్వాతనే మనకు బోండాస్ వేయడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసుకున్నాను, దానిలో మనం బోండాలు వేద్దాం. మీరు స్పూన్తో కావాలంటే స్పూన్తో కూడా వేయచ్చు, లేదంటే ఇలా పిరికిల నిండా పిండి తీసుకొని ఇక్కడ నుండి బొటన వేలు ప్రెస్ చేస్తే మనకు బాల్ లాగా పడుతుందండి షేపు. కాకపోతే నేను కాస్త చిన్నగా వేస్తున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ ఉండొద్దు, అలా అని చల్లగా కూడా ఉండొద్దండి. చాలా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ముద్దలాగా వస్తాయి కదా, సో అవి లోపల పిండి ఉడకడం కోసం. ఆయిల్కి సరిపడా ఎన్ని పడితే అన్ని మనం బోండాలు వేసుకోవచ్చు. మీరు కావాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. వీటి 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో ఇవి టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం డార్క్ షేడ్లోనే వస్తుందండి. ఎందుకంటే మైదా పిండి అయితే వైట్గా వస్తాయి, కానీ
గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కాస్త డార్క్ కలర్లో వస్తాయి. సో ఇలా కలర్ వచ్చినంత మాత్రాన ఫ్రై అయినట్టు కాదండి, ఇంకాసేపు కావాలి ఫ్రై. మంచిగా ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. తీసేసి మళ్ళీ అలానే చేయి తడుపుకొని వాటర్లో ముంచుకొని మనం బోండాలు వేసి కరెక్ట్గా వస్తాయి. కాస్త చిన్న సైజులో వేసాను నేను, పిండి మంచిగా కుక్ కావాలని చెప్పేసి. మీరు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మనం బోండాలు వేసేటప్పుడు ఫస్ట్ ఒక 2 minutes ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే నెక్స్ట్ది కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ బోండాలు చూద్దాం, చుంచి చూపిస్తాను మీకు. చాలా స్పంజీగా వచ్చాయండి, మెత్తగా. కాకపోతే కలర్ మాత్రమే డార్క్ షేడ్లో వచ్చింది, చాలా బాగుంటున్నాయి. చూడండి, లోపల పిండి కూడా మంచిగా ఉడికిపోయిందండి, ఫ్లఫీగా కూడా వచ్చింది. సో చట్నీతో దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే మనకు గోధుమ పిండితోటి బోండా అనేది రెడీ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.